బెస్ట్. నా పెదాలు చూస్తుంటే నీకేమనిపిస్తున్నాయిరా? కాలిపోయినట్టున్నాయి, బర్ణాలు రాయాలనిపిస్తున్నాయి. అయితే నీకు ఒళ్ళంతా రాయాలేమో. చల్లగా ఏంటి పార్క్ రమ్మన్నావు? ఇమ్ము నాకు ఈరోజు పెళ్లిరా. ఏమైందిరా? పెళ్లి చేసుకోవట్లో కనీసం భోజనాలు పిలిచావు. పెళ్లి నీకు నాకు కాదురా, నాకు వేరే వాడికి. వాడిని కూడా పిలిచే కానీ నన్ను పిలవ భోజనాలకి. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా, లేచిపోదాం రా. నిజాలు మాట్లాడుకుందాం. ఇది లేపుకుపోయి అంత ఫిగరే, లేకపోతే లేపుకెళ్ళే ఫిగర్ నీదా? లేపుకెళ్ళే ఫిగర్ నీదా? మనం లేచిపోదాం. అమ్మాయిది అయ్యో కట్నం డబ్బులు అన్ని ఇచ్చేసాం బాబు. ఆడపడుచు కట్నానికి మాకు సంబంధమే లేదు. మావయ్య అమ్మాయిది మావయ్య. భోజనాలు ఇప్పుడే అయిపోయినాయి బాబు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? అమ్మాయి ఎక్కడ? ఐ వాంట్ దట్ గర్ల్. పెళ్లికి ముహూర్తం టైం అవుతుంది, ఎక్కడికి వెళ్ళు? అది నా పెళ్ళం, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అది వెళ్ళి ఎవరినో పెళ్లి చేసుకుంటే నేనేం చేయాలి? బాధపడకల్లుడు, ఇంకొక అమ్మాయి ఉంది మాకు. అందమైన కుందనాల బొమ్మరా. ఏదో విచిత్ర సోదరు సినిమాలో కమల్ హాసన్ లేడీ గెటప్ వేసినట్టు ఎంత ఉంది ఏంటండి ఇది? పర్లేదు, చూడడానికి అందంగానే ఉంది. మంగళసూత్రం కట్టేస్తున్నా. కట్టే బాబు. 2 ఇల్లులు ఉన్నాయి, మీకో ఇల్లు వాళ్ళకో ఇల్లు. కొట్లాడుకోకుండా జాగ్రత్తగా ఉండండి. మా క్యారెక్టర్ అయిపోయిందా? పుల్లేశ్వర్ అలా ఎలా వెళ్తావు? ఇచ్చేసేళ్ళు. ఏంటి? నన్ను పార్క్ తీసుకెళ్ళవా? ఓకే డార్లింగ్. తొక్కలోది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ పార్క్ వెళ్తే లవ్ మ్యారేజ్ మేము వెళ్ళలేమా? ఇమ్ము ఏంటమ్మా? నన్ను పార్కు తీసుకెళ్ళు. ఏ పార్కు తీసుకెళ్ళాలి? కృష్ణానగర్ లోని చెట్లన్నీ తిరిగాం. ఇందిరా పార్క్ అయితే ఇల్లే అయిపోయింది మనకి. నువ్వు ప్రతి దానికి వాళ్ళని చూసి నేర్చుకోకు, అర్థమవుతుందా? ఏమయ్యా? చెప్పు డార్లింగ్. నీకు ఏమున్నారా ఇద్దరు జిమ్ములో బింబస్తాలు ఉన్నట్టు. లోపలికి వెళ్ళి చేసుకోండి సంసారం. మామయ్య గారు మాకు ఇల్లు ఇచ్చారు, మేము చేసుకుంటాం. చెప్పు డార్లింగ్, నీకేం కావాలి? సినిమాకి తీసుకెళ్ళండి. ఓకే. తొక్కలో అరేంజ్ మ్యారేజ్ సినిమాకి వెళ్తే మేము వెళ్ళలేమా? ఏమండి సినిమాకి వెళ్దామా? అన్ని సినిమా థియేటర్లు తిరిగేసాం కదా, ఇంకేం చేస్తావు? అప్పుడు చేసింది అప్పుడే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా. అప్పుడు చేసినాక ఇక స్టార్ట్ అవ్వదు. ఇక్కడ ఎల్లు లోపలికి. డార్లింగ్ వెళ్ళి వంట చేసుకో. నువ్వు కూడా వెళ్ళి వంట చేసుకోపో. భార్య వంట చేస్తున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి పట్టుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా? అది అనిపించే వరకు తెలుసు. ఏదో కోకలో ఎలా దూరినాడు అరిపోయింటే నేను గిల్లా. తొక్కలోది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళే నడుము గిల్లుకుంటే మరి లవ్ మ్యారేజ్ నన్ను ఎంత గిల్లుతాడు? గిల్లాలంటే కండు ఉండాలి. ఇప్పుడు చూడండి, నా నడుము చూసి వాడు ఎలా వస్తాడు. ఇమ్మో ఇక్కడ చూడు. ఎక్కడే? ఇక్కడ చూడరా. ఎక్కడుంది? ఏంటి? ఇక్కడ చూడు. ఏమైంది? మొత్తం ఏం తిట్టపోయింది? నీకు మ్యాచ్ చేస్తుందిరా. ఏంటి నడుము? ఏం చేయాలి? వాళ్ళేమో మరి ఇలా ఉంటే ఇలా వెళ్ళి గుచ్చుకోవాలి. గిచ్చింది, నన్ను కూడా గిచ్చొచ్చుగా. వాళ్ళని చూసి నేర్చుకున్నావు అంటే పిచ్చి పిచ్చేసేలేకు. ఎల్లు. ఏమండి, నేను ఈ రోజు వేడివేడిగా వంట చేసి. వద్దమ్మా, నువ్వు ఏడిస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఏమండి? ఏంటే? చేతిలో గోరింటాకు పెట్టుకున్నారా? లేదు. ఏమైంది? ఏంటి నువ్వు రక్త పిశాచిలా నా రక్తం తాగుతున్నావు? చెయ్యి కోసి మరి తాగాలా? ఇది రొమాన్స్ అండి. దీన్ని ఎవడన్నా రొమాన్స్ అంటాడా? వాడికంటే సిగ్గులేదు, పందికొక్కు మొహవాడు. దాని మూడు చూస్తే నాకే మూడు రాదు, మొగుడు నీకే. దానికి రాదు, ఇంక నాకేమొస్తుంది? నీకెందుకు రావాలి? నేను కదా మొగుడిని. డార్లింగ్, నేను స్నానం వెళ్తా, టవల్ ఇవ్వు. నువ్వు పని చూసుకో. బ్రా టవల్ చూడు, తీసావు ఎక్కడిది? ఓ బాస్కి. ఆఫ్టర్ ఆల్ అరేంజ్ మ్యారేజ్ ఒక చేయి పట్టుకుని గుంజితే మరి మా వాడు 2 చేతులు పట్టుకుని గుంజాలి. 2 కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళి. ఏమండి? ఏంటే? మీరు యాక్చువల్ స్నానం చేయాలి, కంపు కొడుతుంది.
టవల్ వాడి తీసుకెళ్తే నేనే గుంజాలి. అక్కడ వేసుకున్నాడుగా. ఫైమా ఏమండి ఇక్కడ టవల్ వేసా ఏమైంది? తీసుకెళ్దాం. తీసుకోండి. నేనుంటే లోపల ఎవరు లాగుతున్నాడే నిన్ను? అయినా టవల్ ఎవరైనా ఇస్తే ఇలా ఎత్తాడు. ఏంటి గూడు మీద వేసుకుని ఇలా ఎత్తున్నావు టవల్? రొమాన్స్ అండి. చూపించేసాలకి వెళ్ళు. వర్షం పడినా బాగుంది ఇలాంటప్పుడు. వన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా. వర్షం పడుతుందండి, వర్షంలో తడుద్దాం. వాళ్ళంటే జుట్టు తడిచిద్దని ఏదో చేస్తారు. మనం వెళ్ళంగానే జారుడు బల్ల మీద పడ్డట్టు జారిపోతాయి. అయినా పర్లేదండి. డింగి డింగి. వర్షం సాక్షిగా సాక్షిగా సాక్షిగా. అమ్మో సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని. ఏమండి ఏంది జుట్టు తెరిచింది, ధూపం పెట్టండి. వచ్చే ఉన్న ఈ 4 గంటలకు నేను దూపం పెట్టాలా నేను? నీకు దూపం పెట్టాలి అంతే కదా? సూకరో బచ్చా సూకరో సూకరో బచ్చా. వెళ్ళిపో మా బండి వదిలి వెళ్ళిపో. అల్లుడు గారు, అయ్య గారు పండక్కని మీ ఇద్దరికి బండ్లు పెట్టారు. తొందరగా చేస్తే పండగ చేసుకుంటాం. ఓకే. ఆఫ్టర్ అరేంజ్ మ్యారేజ్ కి స్కూటీ పెడితే మా నాన్న నాకు బుల్లెట్ బండి తెస్తాడేమో. ఏమండి మన బండి తీసుకురాపండి. కత్తెర్లకి కత్తులకి సానల వేడతా. వాడికేమో అది పెట్టి నాకేంటి ఇది పెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తొక్కుకుంటా కత్తెలకి సాన పెట్టుకుంటుంటే నువ్వు వెనకుండి బుడగలు అమ్ముతావా? మన లవ్ మ్యారేజ్ కదా, అందుకే అడ్జస్ట్ అవ్వండి. అయితే మాత్రం ఇది పెడతారా మీ నాన్న? పద పద మామగారు ఇల్లు వస్తుంది, ఇంక లేట్ చేయి. మామగారు అయ్యగారు ఇచ్చేయండి. పట్టుబట్టలు అన్ని ఆడికి కూడా ఇచ్చేయండి. ఇసిరేస్తున్నాడంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంత చులకనుకున్నా మీ నాన్నకి? పర్లేదండి, లవ్ మ్యారేజ్ గా మనం హ్యాపీగా ఉన్నాం కదా. పట్టుబట్ల ఎవడు కట్టుకున్నదే లింగి? ఎవడు కట్టుకున్నదే లింగి? మామగారు మీరు ఎక్కడ పడుకోవాలి? పైన ఏసీ గది ఉంది మీకు, అక్కడ వెళ్ళి పడుకోండి. ఇదిగో అమ్మాయి, అక్కడ హాల్లో పడుకోండి. అరే రారా బక్కడా, నీకు వాడు క్యారెక్టర్ అయ్యాడు. వాడికి నువ్వు ఏసీ రూమ్ ఇస్తావరా? నువ్వు సిగ్గులేదారా నీకు? నువ్వు లోపల పోరా. ఏమే ఏంటి నా నుండి చూస్తున్నా? ఆరతి ఇవ్వమంటే ఆరతి ఇవ్వలేదు ఎందుకు మాకు? ఏందిరా అరుతున్నా వెంట్రా, అరుతున్నా వెంట్రా. నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోను కాబట్టి నాకు అన్ని ఇస్తారా? వెళ్ళండి మీరు లోపలికి వెళ్ళండి. ఏవండి ఏంటి చాప్ ఎక్కడేమంటారు? ఇందిరానగర్ గడ్డ కాడ మెట్రో పిల్లలు 2 ఉంటాయి, వాటి మధ్యలో అంటే మరి ఇప్పుడు పిల్లర్ నెంబర్ 225 దగ్గర వేయాలా 226 దగ్గర? పద లోపల. నాయన వెనకాలేమంటారా? ఎక్స్ట్రా జబర్దస్త్. గిర్రా 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 అని తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అని ఊగేద్దామా బూరా. మారు 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 మారులే, జోరు 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 జోరులే. ఇంకొకసారి చేశారంటే ఇంకా స్కిట్ చేయక్కర్లేదు బాగా. హాయ్ అత్తమ్మా. అత్తమ్మా నీకు అమ్మ అయితే నాకు అత్తమ్మే కదా. ఇలాగే హాయ్ అమ్మ అని పిలిచావు, ఆమెను పంపించేసావు. హాయ్ అక్క అని పిలిచావు, ఆమెను అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేసావు. నీకు వరుసలు కలిపిన వాళ్ళందరూ వరుస పెట్టి పోతనే ఉండరేడా. నీకు ఒకటి చెప్పనా? ఈ ప్రపంచంలో 2 అందమైనవి. ఏంటి? ఒకటి నువ్వు, 2 నేను. మేడం అన్నారు కదా, మేడం చాలా అందంగా ఉన్నారండి. అదంతా భజన. మేము ఇంత అందంగా రెడీ అయ్యేది ఎవరి కోసం? మీకోసం కాదు. మేము మందు తాగేది మీకోసమే. రాత్రి పెగ్గేసేటప్పుడు కాజల్ అనుకుంటే తాగానుకో కాజల్ కనపడిద్ది. సమంత అనుకుంటే తాగానుకో సమంత కనపడిద్ది. రాత్రి అనుకో సారు సన్నీళ్ళు అనుకుంటే వేసారట పెగ్గు. నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి? మనకు పెళ్లి అయింది కదా, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాకు అదే కన్ఫ్యూజన్. అసలు పెళ్లి అమ్మాయితో అయిందా అబ్బాయితో అయిందా అని. ఫస్ట్ నైట్ అనేది 3 రోజులే ఎందుకు? కలకాలం చేసుకోవచ్చు కదా. కలకాలం చేయడానికి మాకు అంత ఓపిక ఉండదు. కలకాలం కావాలంట.
హలో ఆడోళ్ళు అనుకుంటే ఏమనుకుంటున్నావు? బస్ ఎక్కితే సెపరేట్ సీట్ ఉంటది. పార్కింగ్ లాట్ లో స్పెషల్ ఉమెన్స్ పార్కింగ్ కూడా ఉంటది. మీకు అన్ని స్పెషల్ ఎందుకు పెడతారో తెలుసా? మీ నోట్లో నోరేయటం కన్నా మీకు ఒక స్పెషల్ పక్కన పెడతాం మంచిదని చెప్పి. అన్నయ్య వచ్చే టైం అయింది. మా అన్నయ్య పవర్ఫుల్ అండి బాబు, ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడు ఈ ఊరికి. పద పద. చిన్నదమ్మే చిక్కులు కావాలా ఆసామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా చిన్నదమ్మే చిక్కులు కావాలా నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా కుమ్మలూరి పిల్ల నా సమ్మలూరి కిల్ల చెక్కేస్తే ఎలా చేస్తాను వాళ్ళు గుల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి. ఏ ఝాన్సీ, బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి వచ్చావు కదా, బయట జనాలు ఏమంటున్నారు? ఒకప్పుడు పల్సర్ బైక్ ఝాన్సీ అనేవారు. మరి ఇప్పుడు అయ్యో పాపం ఝాన్సీ అంటున్నారు. ఏ ఝాన్సీ, మన ఇద్దరు ప్రశాంతంగా అలా బయటికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పు? సింధ్యా మల్కాపురం గాజువాక నీ అమ్మ కడుపు మాడ. మొగుడు పిల్లల రూట్ చెప్పమంటే నీ బస్సు రూట్ చెప్తావంటే? అమ్మో మా మేనేజర్ గారు తిడతారండి. ఏం కాదు, ఆర్కే బీచ్ వెళ్దాం. వద్దండి, ఎందుకంటే నా రూట్ అది కాదండి. బస్సు బుద్ధులు పోల్చుకోలేదు. ఇంకా ఆలస్యం చేయకూడదు, తమ్ముడు పిలిచారు. అరే తమ్ముడు. కుటుంబం అన్నగారి కుటుంబం. అన్నయ్య ప్రెసిడెంట్ అవ్వక ముందే జనాలను ఎంత కష్టపెట్టావన్న ఇప్పుడు దాకా. అరే టీ తాగావా? ఊరుకోనయ్య, ఏదైనా నువ్వు తాగే కదా అన్నయ్య నాకు తాగేది. కనీసం స్నానమైనా చేసావా? ఊరుకోనయ్య, నువ్వు స్నానం చేయకుండా నేను ఎప్పుడైనా స్నానం చేశానా అన్నయ్య? ఇంత ప్రేమ ఏంటి అన్నంటే? అంతే అన్నయ్య, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే చద్దాం అన్నయ్య. సరే ఆ పని మనిషిని పిలిపించి టీ తెమ్మని చెప్పు. బంగారం అయ్యగారు ఒక్క నిమిషం ఇట్రా. కన్ఫ్యూజ్ అవుతున్నాయి. దూరంగా ఉండు అబ్బా నువ్వు. అయ్యగారు నాకు బాగా ఆకలేస్తుంది. నువ్వు వండిచ్చి పర్వాలేదు, నువ్వు దోచి పర్వాలేదు, కానీ నా ఆకలేస్తున్న బాధ నువ్వు మర్చిపోతున్నావు. అవునులే, ఒకప్పట్లో నా ఆకలి బాధ నీకు అర్థం కాలేదు. నా ప్రేమ విలువ నీకేం తెలుస్తుంది? చీ పోరా. ఎవర్రా ఎర్రగడ్డకి తీసుకెళ్ళాలని తుక్కు కూడా తీసుకొచ్చారు. ఆయన బంగారాన్ని పని బంగారం నీకు ఎన్నిసార్లు సారీ నువ్వా సర్లే గాని పెరట్లో ఉన్న చెట్లకు నీళ్లు పోసావా? చెట్టుకి నీరు పోస్తే పువ్వు ఎరుబోస్తుంది. అవునా? ఇంకో 3 బకెట్లు నీళ్లు తీసుకురండి. ఎందుకు అని అడుగు. ఎందుకు? చెట్టుకి నీరు పోస్తే ఎరువు వస్తుంది. అవునా? అయితే ఇంకో 3 బకెట్లు నీళ్లు తీసుకురా. ఎందుకు? మీరు ముగ్గురు పెరట్లో ఉన్న చెట్లకు నీళ్లు పోసావా? చెట్టుకి నీరు పోస్తే ఎరువు వస్తుంది. అయితే ఇంకో 3 బకెట్లు నీళ్లు తీసుకురా. ఎందుకు? మీరు ముగ్గురు ఎండిపోయారు కదా, మీ మీద కూడా జల్లుతారు, ఎరబోస్తారు. పోరా. అది కాదు, బంగారాన్ని ఎందుకు పని మనిషిగా తీసుకొచ్చారు? ఏమండి, వీళ్ళ అమ్మ పెళ్లి అయ్యాక మా అమ్మాయికి బంగారాన్ని పెట్టాలి అంది. అందుకే బంగారాన్ని పని మనిషిగా తీసుకొచ్చి పెట్టాను. లోపలికి పని చూసుకోవే. దీన్ని ఎక్కడ తగులుకొచ్చారా? నువ్వేగా తీసుకొచ్చి నన్ను అడుగుతావు. సరే ఆ పిఏ గాడి. రే పిఏ రా త్వరగా. ఎలక్షన్ కి నోటిఫికేషన్ వచ్చింది సార్. ఈసారి మీలో ఎవరు పోటీ చేస్తున్నారు సార్? ఎవరింట్రా? సిగ్గుందా? ఈ ఊర్లో మా అన్నకంటే మగాడు ఎవరున్నాడు రా? అన్న ఈసారి కూడా నువ్వే ప్రెసిడెంట్ అవ్వాలి. ఓకే. సంతకాలు పెట్టండి సార్, ఫార్మాలిటీస్ పెట్టమ్మా. హలో ఓకే. ఏమైందిరా? సార్ ఈసారి ఎలక్షన్ లో సీటు మగవాళ్ళకి కాదు సార్, ఆడవాళ్ళకి ఇచ్చారంట. దానికే ఉంది, అన్నయ్య కాకపోతే వదిన. ఏమే సంతకం పెట్టు. ఆగండి, రండి. ఇప్పుడా ఏంటి అసలు? నేనుండగా మీ వదిన ఎలా అవుతుంది? అన్న తర్వాత వదినే అవ్వాలి. అంటే మీ వదిన ప్రెసిడెంట్ అయితే నేను ఇంట్లో పని మనిషిలా కూర్చోవాలా? కుదరదు. ఈసారి నేను పోటీ చేస్తాను. వెళ్ళి మీ అన్నకి చెప్పు. అన్నయ్య సైన్ చేయటం కుదరదు. ఏంట్రా? ఈసారి నా పిల్లం ప్రెసిడెంట్ అయితే అన్నయ్య. నీ పిల్లం ప్రెసిడెంట్ అయితే నా పిల్లం ఇంట్లో అంట్లు తొక్కుంటూ కూర్చోవాలా? మరి నీ పిల్లం ప్రెసిడెంట్ అయితే నా పిల్లం వీధికి డాన్స్ వేయాలా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నా పిల్లమే ప్రెసిడెంట్. ఏంటి అన్నదమ్ముల మధ్య మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడు వింటే. నిన్న కాక మొన్న వచ్చావు, నేను ఇక్కడ ఫస్ట్. ఇట్రారా? ఎవరు వచ్చారు నిన్న కాక మొన్న? నేను పెడతాను. సంసారం ఒక చదరం
నిన్న కాక మొన్న వచ్చిన పిల్లం కోసం అన్నం వదిలేస్తావా? నిన్న కాక మొన్న వచ్చిన పల్సర్ బైక్ కోసం తమ్ముని వదిలేస్తావా? గుర్తు గుర్తుకే మీ ఓటు. టమాటా గుర్తుకే మీ ఓటు. ఎలక్షన్ లో నేనే గెలిచి తీరుతా. ఒరేయ్, ఎలక్షన్ లో నేను ప్రచారం చేస్తా, నా పిల్లానికే ఓట్లేస్తారు. అమ్మలారా అక్కలారా, మా ఆవిడికి ఓటేస్తే మీకు తెల్లారితే నోట్ల కట్టలు. నా ఓటర్ల విషయంలో ఆడ మగ తేడా లేదు. సూపర్ అమ్మా. ముందు దీన్ని ఆడ మగ ముందు చెప్పానండి, తర్వాత చూద్దాం. ఇదిగో మా ఆవిడ్ని గెలిపిస్తే ఊర్లో ఉన్న పిల్లలందరినీ నా పిల్లలుగా చూసుకుంటా. ఊళ్ళో ఉంది సగం నీ పిల్లలే కదరా, ఇక నీ పిల్లలా చూసుకునేదేంటి? అమ్మలారా అక్కలారా, మీ పిల్లలు ఆడుకోవడానికి మన ఊర్లో ప్లే గ్రౌండ్ లేదు. నా పిల్లాన్ని గెలిపిస్తే నేను ప్లే గ్రౌండ్ కట్టిస్తా. అక్కర్లేదమ్మా, పిల్లలు ఆడుకోవడానికి మినీ గ్రౌండ్, పెద్దలు ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్. ఏమండి చెప్పండి, నేను గెలిస్తే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పట్టు చీరలు కొనిస్తా. సూపర్ అమ్మా. ముందు ఈవిడికి గుట్ట మొక్కలు కొనుక్కోమనమ్మా. అమ్మా, ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ మంచి హామీ ఇస్తున్నాను. మీరు నీళ్లు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి 10 ప్లాస్టిక్ బిందెలు ఇస్తాను. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నేను ముందుంటా. అవునమ్మా, 2000 3000 ఈడే ఈవెంట్లు చేస్తాడు. నన్ను కాని గెలిపిస్తే మన ఊరికి రైలు లేదు, ట్రాక్ వేపిచ్చేస్తా. వద్దమ్మా, మీ రైల్వే ట్రాక్ ఆపండి, లేకపోతే ఆ ట్రాక్ ని పడి జనాలందరూ చచ్చిపోతారు. వద్దు తల్లి. నన్ను గాని గెలిపిస్తే పిల్లలు పాలు లేకుంటే ఏడుస్తున్నారు. అందుకే ఇంటికి ఒక బర్రెను కొనిస్తా. ఆ బర్రెల్ని ఈ దున్నపోతు కాడికి తీసుకురండి. పాలు ఇచ్చేలా చేస్తాడు. ఊర్లో ఓట్లు రావాలంటే ఏం చేయాలి? ఇలా ఆడుకుంటే ఓట్లు రావు సార్. మన రాంబాబు గారు తాత చచ్చిపోయాడు. అక్కడికి వెళ్ళి మీరు అడిగారనుకో, సింపతితో ఓట్లు వస్తాయి సార్. సూర్యుడే సెలవని అలసిపోయేనా, ఎన్ని కోరికలతో చచ్చిపోనారా తాత. ఇంతకీ మీ తాత కోరికలేంట్రా? మా తాత ఎప్పుడు పడుకునే ముందు ఒక డాన్స్ చూసి పడుకునేవాడు. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను డాన్స్ చేస్తే ఓటు మనకు. రమేష్, నా పిల్లని డాన్స్ చేసిద్ది. ఈ ఓటు మీ తాత ఓటు నాకే వేయాలి. సాగు పెట్టండి అబ్బా. అంటావా అంటావా ఇది కాదయ్య. ఇగో ఇప్పుడు చూడు, మా ఆవిడ వేస్తుంది, మీ తాత ఆత్మ శాంతి చేకూరుతుంది. మ్యూజిక్. ఏం చేస్తున్నారా? సార్ ఇప్పుడు అందింది సార్ వార్త. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందట సార్. చదువు. మరి మన గ్రామ ప్రజలకు తెలియజేయమనగా సర్పంచ్ ఎలక్షన్ లో జరిగిన ఓట్ల లెక్కింపు మొత్తం ముగిసింది. ఈ ఓట్ల లెక్కింపులో 10,000 ఓట్ల భారీ మెజార్టీతో వర్ష, 10,000 ఓట్ల భారీ మెజార్టీతో ఝాన్సీ, వీళ్ళిద్దరిని దాటుకొని బంగారం గెలిచింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి. నువ్వెందుకు నామినేషన్ వేసావే? చెట్టుకి నీరు పోస్తే పువ్వు వస్తుంది. అలాగే నామినేషన్ చేస్తేనే కదా నేను గెలుస్తాను. పోరా. ఇప్పుడు ఇదే ప్రెసిడెంట్. అదే ప్రెసిడెంట్. పద ఇంట్లో లోపలికి వెళ్ళి అంట్లు తోముకుంది. అందరూ వచ్చారా సార్? అందరు వచ్చారు సార్. సార్ ప్రొడ్యూసర్ గారు. నీకు ఎన్నిసార్లు చెప్పాను చిన్నపిల్లలు లొకేషన్ లోకి రప్పించొద్దని? బాబా పక్కకి ఆడుకోమ్మా. ఈయన చిన్న పిల్లాడు కాదు సార్, మన సినిమాకి ప్రొడ్యూసర్ ఈయనే. వీడెవడు? సార్ మన సినిమా కెమెరామెన్ సార్. ఒరే, నేను తెలుగులో 16 సినిమాలు చేశా. నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చావు? తమిళనాడు నుంచి వచ్చాను సార్. తమిళ్లో ఏ సినిమాలు చేసావు? మలింగ తులింగ తలింగే. ఈ సినిమా పులి బిడ్డ, ఫుల్ ఎమోషన్ క్యారెక్టర్. 36 34 74 లేదా? లేదు సార్.
ఈ ఎమోషన్ వస్తే నాకు సరే. పులి చూసావు, పులి పిక్కేం చూస్తావా? ఓకే. సెకండ్ మనండి అన్ని అడిగి భయం అడిగి సినిమా ఎమోషన్ క్యారెక్టర్ అండి ఇది. వాడు కెమెరా ముందు మాత్రమే యాక్టింగ్ చేస్తాడు, బయట వెయ్యడు. నేనేం అనరా, చాలా సింపుల్ బిడ్డ సెకండ్ బిడ్డ. ఈ సినిమాలో మంచి ఎమోషన్. కాదు నాన్న, రే సీన్ చెప్తా రమ్మనండి. బిడ్డ సీన్ అంటే చెప్తాడట. ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే నువ్వు I too love you అనాలి. ఓకే, దగ్గర నుంచి హీరోయిన్ రా, ఈ హీరోయిన్ నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐ లవ్ చెప్పాలి, నువ్వు I too love you అనాలి. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళమ్మా, రెడీ, వెళ్ళిపోదాం, యాక్షన్. రెడీ అమ్మా, రెడీ. హీరోలో నవ్వుతూ ఉండాలి. అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తుంది, నువ్వు I too love you అన్నాను. ఓకే అమ్మా, ప్లీజ్ నాన్న. ఏమంటావు? ఆమె వచ్చి ఐ లవ్ అంటాడట, నేను కూడా ఐ లవ్ టూ అంటాను. రోలింగ్, యాక్షన్. రాజా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. కళ్ళు ఎందుకు మూసుకున్నావు? నా పని అవుతా, మా ఇంటికి పోతా. ఇంటికి వచ్చి కొట్టా. నాయన మాట్లాడతా, వేరే సీన్ పెట్టు, మా వాడికి. కాదు, పాట పెట్టు. వేస్తావా? మ్యూజిక్, యాక్షన్. ఉన్నదిరా పోరి బొమ్బాటు గుందిరా నారీ లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది కారి ఎడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నమ్ముతోనే ఎగిపోయి ఎస్సు నడుమును చూస్తే ఏం చేస్తావు? డాన్స్ ధ్యానం చేశా. ఇందాకేసిన స్టెప్ దాన్ని ఎవడైనా డాన్స్ శవంతోనే నేను యాక్టింగ్ చేస్తా. డాన్స్ అది ఇలాగే, అది ఇలాగే. ఎవడు? సార్ మన సినిమాలో విలన్ సార్. మా మేనమామ, హీరోయిన్ ఏమవుద్ది? మా మదర్ అవుతుంది. ఆడేవుడు ఆడేమవుతాడు? మా అంకుల్. ఒరే మొత్తం మీ ఫ్యామిలీ యాక్ట్ చేస్తే సినిమా ఎవరు చూస్తారు? మా ఫ్యామిలీ. హీరో ఎక్కడ ఉన్నా? ఇక్కడ ప్రేమ అంటారా? కౌలించుకొని చెప్తాను. హక్ చేసుకోండి ఒకసారి, ప్రేమ చెప్పు. ఒక డైలాగ్ ఉంది, నేను నీ ఇంటికి వచ్చినా చెప్పరా, నేను నీ ఇంటికి వచ్చినా, ఎందుకు వస్తావు మా ఇంటికి? నేను నీ ఇంటికి వచ్చినా దాన్ని మన ఇంటికి వస్తా డాడీ. చెప్పురా, నేను నీ ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి వచ్చినా, నువ్వు నా ఇంటికి వచ్చినా, నా ఇంటికి వచ్చినా తెగేది తలే, తాలే, అది నీదే. అది నీదే. నాది కాదు, విలంది. నాది కాదు, విలంది. యాక్షన్ చేయాలి. సరే, రెడీ. నేను నీ ఇంటికి వచ్చిన, నువ్వు నా ఇంటికి వచ్చిన, తెగే తాలే, నీదే. కిలో ఉల్లిపాయలు 2 రూపాయలే, రూపాయికి ఇస్తా. ఎమోషనల్ గా చెప్పు, స్మూత్ గా చెప్పు, చేయించుకోండి డైరెక్ట్. తలవట్టు పెట్ట ముందు. నాకు కాదురా, నీది. బాగా చెప్పాలి నాన్న, చెప్పు, సీరియస్ కంపెనీ. 1 2. నేను నీ ఇంటికి వచ్చిన, తెగే తాలే. అది నీదే, ఏది నీదే, అది నీ ఎవరో చెప్తే చేస్తావా? రెడీ అమ్మా, ఎమోషన్ గా వెళ్ళాలి. రెడీ, క్లాప్ కొట్టండి. పులి రెడీ, రోలింగ్. నువ్వు నా ఇంటికి వచ్చిన, నేను నీ ఇంటికి వచ్చిన, తెగేది నీ తలే. సూపర్. కెమెరా ఉంటే నేను నడ్డు చూపిస్తున్నాను. నువ్వు కెమెరాలో చూడాలని చెప్పినావా? నువ్వు చెప్పాలి, క్లారిటీగా చెప్పాలి ఆర్టిస్ట్ కి. బాగా వచ్చిందా? వచ్చేసా, సూపర్ వచ్చేసా. నాన్న కొట్టండి నాన్న, ఇందాక ఒక సీన్ బ్యాలెన్స్ ఉంది. అమ్మాయి ఐ లవ్ చెప్పినప్పుడు నువ్వు ఐ లవ్ యూ టూ అన్నావు కదా, అది వైడ్ లో రాలేదు, క్లోజ్ లో తీసుకో. ఓకే, ఐ లవ్ యూ టూ. నేను జోక్ వేయలేదురా, డైలాగ్ చెప్పా. జోక్ వేయలేదు, డైలాగ్ చెప్పా. నువ్వు నాకు చెప్పిన ఎందుకు మరి? రెడీ నాన్న? రెడీ. చూడు, ఇక్కడ ఉంది హీరోయిన్.
అంది కనపడతలేదు హీరోయిన్ అలా లేదు ఉందనుకోవాలి నాన్న. డాడీ ఈ అన్న అబద్ధాలు చెప్తున్నాడు హీరోయిన్ డైరెక్టర్ ఈయన మార్చు ఇప్పటిదాకా నా ఓపిక నశించిపోయింది. చేస్తావు కదా, ఉంది అనుకుని చెయ్యాలి. నేను చేస్తున్నాను అనుకోరాదు వాళ్ళు చేస్తున్నాం అనుకోమంటాడు. కరెక్ట్ కరెక్ట్ చెప్పు. ఇంతకని ఈయన చేయ రాబట్టలేం. నాన్న చచ్చిపోయాడు, సీమలో చంపేశారు నాన్నని. నీకు ఫోన్ వచ్చింది, ఫోన్ ఇలా పెట్టగానే నీ ఫేస్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్, మ్యూజిక్. రెడీ? ఫోన్ మాట్లాడు. నాయనా కొడుతా పులిబిడ్డ, మీ నాయన్ని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి పొడిచి చంపేశారు. ఫోన్ కింద దించు, మ్యూజిక్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఏం చేసావు? డాన్స్ చేసిన అది ఏం పాట తెలుసా? ఆయన బతుంటే బతున్నాను ఎందుకంటాను మరి. ఆ డోర్ ఇక్కడ తీసుకురండి. ఇదే లాస్ట్. ఓకే, నాన్న చచ్చిపోయి ఉంటాడు, నాన్న ముందు పడి ఏడవాలి. ఓకేనా? రెడీ? హీరో గారు రెడీయా? రెడీ. యాక్షన్. నిమ్మలం వద్దు ఓన్లీ ఎక్స్ప్రెషన్ కావాలి. నాన్న 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 సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఎలా వచ్చింది షార్ట్? సూపర్ వచ్చేసారు. సీన్లన్నీ అయిపోయాయి. అన్ని సీన్లు అయిపోయినాయి సార్. ప్రొడ్యూసర్ గారు లేపి పేమెంట్ ఇచ్చేమని. సార్ సార్ పోయే నిజంగా సార్ ప్రొడ్యూసర్ గారు సార్ ఈడు ఊపి ఊపి ప్రొడ్యూసర్ గారిని చంపేశాడు సార్. మా నాన్న మీద తప్పిన నేనేం చేశాను రా? ఇప్పుడు మా నాన్న తప్పింది పండబెట్టి మీ నాన్న లేపి ఇప్పుడు. రేపు పదండి అందరం పోదాం. నాన్న నువ్వు తాగుబోతున్న విషయం వాళ్ళు తెలియకూడదు. మా అక్క కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. పెళ్లి చూపుల్లో అబ్బాయిలు పాట పాడమంటారు. ఏ పాట పాడతావు? పదర పదర పదరా మనకుండు దాటితే షాపులు బందురా పదర పదర మనకుండు దాటితే షాపులు బందురా పదర 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 బాల్లో బిల్లు బదుడు కదరా. మన వంశం ఏంటి? ఉల్లి వంశం. ఏ వంశం? మన ఉల్లిల వంశం. ఉల్లిల వంశం కాదురా, ఉల్లి వంశం. ఉల్లి వంశం గురించి పాడాలి. ఏది మన వంశం గురించి ఒక పాట అందుకో. అరే ఉల్లిపాయ కోసి నువ్వు మందులో నంచుకుంటే మస్తుకుంటది. ఉల్లిపాయ వేయకుండా కూర వండి తింటే నోరు సప్పగుంటది. ఉల్లో తల్లో రావే మల్లో పెల్లో నా పెళ్ళి. ఉల్లి గురించి పాడావు, ఆ క్వార్టర్ గేటర్ వచ్చిందంటే ప్రాణం తీస్తా. వాటర్ లేదు నా మ్యాటర్ ముందుకు పోడాడి. తీసుకొడతా. మనదే వంశం, ఉల్లిలో ఉల్లి వంశం. అక్క ఎవరొచ్చారు? నీ ఉల్లి తమ్ముడిని వచ్చా. అరే అరే నా అదృష్టం ఏంటి, నా ముద్దుల తమ్ముడు వచ్చాడు. ముద్దుల తమ్ముడు వచ్చాడు. నాన్న నరేష్ ఎవరొచ్చారా చూడరా. ఏ ఉల్లి అల్లుడు. ఏంటక్క మార్కెట్ లో ఉల్లి రేట్లు పెరిగాయి కానీ ఈడు మాత్రం ఎదగట్లేదు. ఓ నా ఉల్లి బామ్మర్ది. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మాయిని పిలిపించే. తీసుకురావడం ఏంటి, ఇక్కడే ఉంది మీ కళ్ళ ముందు. ఏది ఉల్లి గడ్డ? ఆ గడ్డ కనబడాలంటే పాయ 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 విడదీయాలి కదా తమ్ముడు. ఏదో సార్ విడదిద్దాం ఉండు. రే ఎలా ఉందిరా అమ్మాయి? నా ఉల్లి గడ్డ లెక్క నున్నగున్నాడు డాడీ. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడుగు. అమ్మాయి నచ్చిందో లేదరా చెప్పరా అల్లుడు. నా ఉల్లి చెబుతున్నది నిన్ను ప్రేమించానని. నా ఉల్లి అంటున్నది నీకు మనసిచ్చానని. అరే తల్లి చెప్పక చెల్లి చెప్పక ఉల్లే చెబుతుంది నిన్నే ప్రేమించానని, నీకే మనసిచ్చానని. పెళ్లి
పెళ్లి చేసుకునే ముందు అందరూ చెప్పే మాటలు ఇవే. అంటే ఏంటి అక్క, పెళ్లి తర్వాత నా కొడుకు బాగా చూసుకోలేడా? చూసుకుంటాడో లేదో చెప్పమని చెప్పు, ఒట్టేయమని చెప్పు. అరే ఒట్టేసి చెప్పరా. నా ఉల్లి మీద ఒట్టేసి చెప్పేయనా నిన్ను ఎన్నడు విడిపోనని, నా కట్ట మీద ఒట్టేసి చెప్పేయనా నిన్ను వీడని, జత నీవే. చూసావా అక్క, మా వాడు పెళ్లి తర్వాత కూడా ప్రాణంగా చూసుకుంటాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడిగావు, కానీ అమ్మాయికి అబ్బాయి నచ్చే లేదో అడిగావా? ఉల్లి బాబా నచ్చాడో లేదో చెప్పు, మా తమ్ముడు అడుగుతున్నాడు. చెప్పే ఈ బుల్లిని పట్టుకు వదలనన్నది చూడర నా మనసు, దాన్ని ప్రేమకుంటే మనసుకెంత బాధో నాకు తెలుసు. నరను ఆపగలనా, తిని తినక ఉండగలనా, ఉల్లి మీద ఉన్న ప్రేమ అదుపు చేయతగునా. మన సంబంధం ఉల్లి ఉల్లి వెల్లుల్లిపై పేస్ట్ లా కలిసిపోయింది. ఇంకా లాభం లేదు, కట్న కానుకల విషయం వచ్చేద్దాం. అడుగు బాబు. డబ్బు అవేం అక్కర్లేదు, కాకపోతే కట్నం కింద 40 కేజీలు ఉల్లిపాయలు కావాలి. ఎక్కడి నుండి తేవాలి? రైతు బజార్కి వెళ్ళి లైన్ లో నించో. రైతు బజార్కి వెళ్ళి లైన్ లో నిల్చున్నా రోజుకి 1 కిలో ఇస్తాను. నేను వెళ్తే అరకిలో చేతిలో పెడుతున్నాడు చిన్నపిల్లడని చెప్పి. నీకు కారు కావాలను ఇస్తావు, ఇల్లు కావాలను ఇస్తావు, కట్టే కానీ 40 కేజీలు. మేము ఉల్లి ఎక్కడ నుండి తేవాలి బావయ్య? సరే సర్లే, అవన్నీ కాదులే కానీ ఒక 20 కేజీలు సర్దండి. 20 కేజీలు హాస్టల్ మొత్తం అమ్మను హక్క పెళ్లి చేయాలమ్మా. నేను అన్నా మరి నీకు హాస్టల్ తింటానమ్మా నేను. నాకు 4 ఆడపిల్లలు, ఒక్కొక్క ఆడపిల్లకి ఆడపడుచు కట్నం కింద 1 కేజీ ఉల్లిపాయలు ఇవ్వాలి. 4 కేజీలు 4 కిడ్నీలు అమ్మినా కానీ దొరకవు. ఆ రోజుల్లో ఉల్లిపాయకి ఘాట్ ఎక్కువ, ఈ రోజుల్లో ఉల్లిపాయకి రేట్ ఎక్కువ. అవన్నీ అక్క, నువ్వు ఆ ఉల్లిగాన్ని లవ్ చేయలేదు. మనకున్న కోట్లాది రూపాయలు పోయినా పర్వాలేదమ్మా, ఉల్లి బాబుతోనే నీ పెళ్లి. సరే, తాంబూలాలు మార్చుకుందారండి. ఈ ఆనంద సమయాల్లో మన వంశపాట తెలుసుగా? తెలుసు. పాడుకో. చేతుల సంచి పట్టుకొని కూరగాయలు కొనాపు, ఉల్లి రేటు చూడాపో, కళ్ళల్లో నిల్లేకిది కొటరు రేటు దాటి పాయరు. ఈ ఉల్లి రేటు చికెను మటను చిన్న పాయరు. ఈ ఉల్లి రేటు ఉల్లిరో ఉల్లిరో నన్నగం చేసిందిరు, ఉల్లిరో ఉల్లిరో నా ఒళ్ళంతా తిరిగిందిరు. అర్జెంట్గా తాళి కట్టాలి మా మద్దలు ఉల్లి అంటూ వాళ్ళు ఉల్లి అమ్మా. ఈ ఉల్లి అల్లుడి కోసం ఎంత ఉల్లి ఇస్తానన్నావు? 20 కేజీలు. కరెక్ట్ గా చెప్పండి, 20 కేజీలు ఉంటుందా? 20 కేజీలు ఉంది మావయ్య. కాదు, 20 గ్రాములు తగ్గింది. అంటే సంచి బరువు కూడా ఉల్లిపాయలు కలిపేశారా మీరు? క్యాన్సిల్. మంగళసూత్రం పట్టుకెళ్ళిపోతున్నాను. 20 కేజీలు ఉల్లిపాయలు తెచ్చి నాకే కనపడి క్యాన్సిల్. నా ఉల్లి ఓ ఉల్లో నా ఉల్లి, ఈ ఉల్లితోనే ప్రేమ పుట్టింది, ఈ ఉల్లితోనే పెళ్లి కుదిరింది, ఈ ఉల్లితోనే ఊసులాడాను, ఈ ఉల్లితోనే పీటలెక్కాను, ఈ ఉల్లితోనే లొల్లి పుట్టిందా, ఈ ఉల్లితో నా పెళ్లి ఆగిందా. ఓ ఉల్లో అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు, అన్నయ్యొచ్చినాడు, హల్చల్ జిందులొచ్చినాడు, అన్నయ్య సూపే పన్నీరు. ఏంటి ఇంత సెల్ఫ్ ప్రమోషన్ ఏంటి? హలో ఫ్రాన్స్, గుర్తుపట్టారు అన్నయ్య? హలో ఫ్రాన్స్, బాగున్నారా? చాలా చాలా రోజులు అయింది కదా మిమ్మల్ని చూసి, అందుకే కొత్త ప్రోగ్రామ్ తో వచ్చాను. చూసారా? జీవన్ తరంగాలు. ఈ ఆలు మగల మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ కి నేను సొల్యూషన్ చెప్తానన్నమాట. మరి ఆ జంటను పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరు
ఇంతవరకే బంధము. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ సమస్య? సారు నా పేరు మల్లమ్మ సారు. ఓకే. ఈయన పేరు బల్లెగుడ్లోడు. మేము వచ్చింది షాద్నగర్ నుంచి సార్. ఆగా, ఎందుకు షాద్ నగర్ అవన్నీ చెప్తావు? నేనేమైనా ఆ ఇంటికి డోర్ నెంబర్ లో రాసుకోవడానికి వచ్చానా? ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా చెప్పాలి. ఓకే, ఆగు. ఓకే చెప్పే ఎందుకు వచ్చావు? చెప్పు, అసలు మీరు ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం సారు, పశువులు అంటే మాకు చాలా ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాం సారు. లేచి పాలు వింటాం, చిన్నలకు పెద్దలకు పాలు పోస్తాం సారు. ఏం మాట్లాడుతున్నాను? పొద్దున్న 6 గంటలకు వేస్తాం, గడ్డేస్తాం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? సింపుల్ గా బర్రెలు కాస్తామండి అని చెప్తే సరిపోతుంది కదా. సార్ కెమెరా ఆన్ లో ఉన్నాయి సార్. ఎవడీడు? రైట్. ఇక్కడ షూటింగ్ జరుగుతుందో, వాలీబాల్ గేమ్స్ జరుగుతున్నా? పెళ్లి అయినాక 6 ఏళ్ళు సంసారం చేస్తే పిల్లలు కాకపోయారు సారు. ఆగు, నువ్వు పాఠం చదివిస్తున్నట్టు చెల్లిపోకు. టీవీలో నువ్వు ఒక్కదాన్ని కనిపించాలి, నేను కనిపించొద్దా? గ్యాప్ ఇస్తే నేను మధ్యలో ఓకే అంట. 6 ఏళ్ళు పిల్లలు కాకపోయారు కదా సార్. ఓకే. ఏం చేతు వంశానికి ఒకడు ఉండాలంట. అని మా అమ్మగారు ఊర్లో ఒక పిల్లని నేనే చూసిన సార్. ఓకే, తర్వాత ఏం జరిగింది? ఇంకా తర్వాత ఏం జరిగింది సార్, ఈడు మొత్తం నా తానికి రాకుండా అయిండు. దాని తానే ఉంటున్నాడు, దాని ఇంట్లోనే అంటే ఉంటున్నాడు. కేవలం పిల్లాడి కోసం మీ ఆయనకి వేరే పెళ్లి చేసావు. మరి వీడెవడు పందికొక్కు? అలా తినకూడదు నాన్న, కెమెరాలు షూట్ చేస్తున్నా, చండాలంగా ఉంటది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? అంటే నా మొగడు నా తానే ఉండాలి సారు. ఆ కర్రె దాని దగ్గర ఉండొద్దు, అది నా ఇంటికి రావద్దు, ఈడ దాని ఇంటికి పోవద్దు. ఓకే, మరి ఈ జీవితంలో కుంపటి రగిలిచ్చిన అమ్మాయిని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ సుధమ్మ. చిలక ఏ తోడు లేక ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. సుధమ్మ గారు, ఇప్పుడు ఆవిడ పిల్లలు లేరని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు పిల్లాడు వచ్చాడు, నా మొగుడు నాకు కావాలంటుంది. నువ్వేమంటావు? నా ప్రాబ్లం ఎంత మంది చెప్పినా, ఎన్ని ఛానల్ తిరిగినా ఎవరు పరిష్కరించలే, నీ దగ్గరికి వచ్చినయ్యా. ఈయనెవరు? మా నాయన. ఒక కన్న తండ్రి అయ్యండి కూతురికి పెళ్లి చేసావు. పెళ్లి అయిన తప్పు అనిపించలేదా నీకు? పెళ్లి చేసిన కాకినాడ, రాజమండ్రి, పిడాపురం మొత్తం ఆవులు అన్ని ఆడి పని చేసానండి. నిజంగా నీ దగ్గర ఒక మొక్క అర్థమైతే నీ చెప్పు తీసుకో. అడుగు సార్, నన్ను అడుగు సార్. వాళ్ళ మొగ్గుని వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, నీకేంటి ప్రాబ్లం? మొగ్గుని ఎందుకు ఇస్తారా? ఇవ్వాలి. నేను పెళ్లి చేసుకున్నా. ఎవడే నీకు మొగడు? దీని మెడలో పుస్తున్నా చూడండి. కెమెరా క్లోజ్ పెట్టుర్రి, వీళ్ళు ప్రోమాలు వేసుకుంటారు. హలో, ఎవరు డైరెక్టర్ ఎవరు? నువ్వెందుకు చెప్తున్నావు కెమెరా క్లోజ్ పెట్టమని? పుస్తులుతాడేది నీది? ఇగో మా ఆయనకి అయితే తాకట్టు పెట్టి హాస్పిటల్ ఖర్చు కట్టా. వాయమ్మో, నీ కాందానికి పెట్టిన దున్నపోతు నీ నోట్ల మనవాడిని చూడు కన్నా మందు ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు. ఓకే, లేట్ చేయకుండా మరి ఈ సమస్య గురించి పరిష్కరించడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? రవిశంకర్ మాస్టర్. లెట్స్ వెల్కమ్ దెమ్. నా పిల్లగాని ముఖం చూడు ఒకసారి. నా పిల్లగాని ముఖం చూడు. అలాను దున్నపోతు లాక్కున్నాడు. దున్నపోతు కొడుకు లాక్కున్నాడు కొడుకు. నా పిల్లగాని అంట దున్నపోతు లాక్కున్నాడు అని చెప్తా. కొడుతున్నావు కొట్టే నా పిల్లగాని కొట్టే.
ఇప్పుడు ఇవి పిల్లాడు పుట్టాడు, నా మొగుడు నాకు కావాలంటుంది. ఈ సమస్యకి పరిష్కారం ఏం చెప్తారు మీరు? ఈ మిరుగుడ్లో పరిస్థితి ఎలా అయిందంటే ఒకే డేట్ లో 2 షోలు ఒప్పుకున్నట్టు అయింది. ఒక్క నిమిషం, మనం ఈవెంట్ కి రాలేదు, ఇది ఈవెంట్ కాదు, ఇది షో. ఏమో నేను మాట్లాడినాయి. ఓకే చెప్పండి మాస్టర్, ఇప్పుడు ఏం చెప్తారు? ఆవిని చూసుకున్నాడు అనుకో ఈవిడ అన్యాయం అయిపోతుంది, ఈవిని చూసుకున్నాడు అనుకో ఆవిడ అన్యాయం అయిపోతుంది. నిన్ను పెట్టుకున్నందుకు నేను అన్యాయం అయిపోతా. ఇప్పుడు ఈ షోకి మరొక సైకాట్రిస్ట్ వచ్చారు, ఆయన పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ డాక్టర్ ప్రకాష్ గారు. ఇప్పుడు భాస్కర్ గారు చెప్పండి ప్రకాష్ గారు. చెప్పండి ప్రకాష్ గారు, ఏం చెప్తారు మీరు? అన్నయ్య నవ్వు మిస్ అయింది. ఒక్క నిమిషం, నువ్వేనా గుర్తు చేయాలిగా? ఫ్లోర్ లో ఎవరో చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితి. చెప్పండి ప్రకాష్ గారు. నా సపోర్ట్ అయితే ఆవిడకే ఉంటది సార్. ఎందుకు? ఎందుకంటే సార్ ఈమెకి పెళ్ళైందన్న విషయం తెలుసుకొని విడాకులు లేకుండా అమ్మాయి పెళ్లి చేసుకుంది, అందుకని నా సపోర్ట్ ఈవిడికే. అది నేనేంది, నేను ఎక్కడి నుంచి వచ్చినా, అది పెళ్లి చేస్తే నేను వచ్చినా నా అవసరం కోసం వస్తా. నీ తండ్రికి సిగ్గు లేదు? నీకు సిగ్గు లేదు? నీ ఇంటికి తక్కువ కట్నం తక్కువ. ఓకే ఓకే అయిపోయింది. ఎలా అయితే మీరు జడ్జిమెంట్ వీళ్ళకి ఇస్తారు? నా జడ్జిమెంట్ ఆవిడకే సార్. ఓకే, ఎలా ఇస్తారండి ఆవిడకి? నేను ఎవడు అడిగాడు ఇప్పుడు? నేను అడిగానా? చాలా సేపు అయింది మాట్లాడి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడకి ప్రోగ్రామ్ లేదు, ఈ రోజు ఉన్నట్టుండి 2 ప్రోగ్రాంలు వచ్చి ఒక ప్రోగ్రామ్ ఆవిడకి. ఈవిడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, ఉన్నట్టుండి ఆ ప్రోగ్రామ్ నాకు ఇవ్వమంటే ఎవడిస్తాడు? నువ్వు ప్రోగ్రామ్ అంటావు ఏంటి? ఈవెంట్ బుద్ధులు మార్చుకోరా మీరు? దానికి దీనికి లింక్ చేస్తే సింక్ అవుద్దని. ఓకే, మరి 50-50 ఓట్స్ వచ్చాయి కాబట్టి ఈ విషయం మీరే తేల్చుకోవాలి. నేను ఒక మాట ఏం చెప్తాను చెప్పు. పెళ్ళై నాకు 6 ఏళ్ళు వరకు పిల్లలు పుట్టట్లేదని ఇదే నన్ను తీసుకుపోయి దానికి పెళ్లి చేసింది. ఆ విషయం తెలుసు, కొత్తగా ఏదని చెప్పు. పిల్లలు పుట్టినాక నాకు అది ఆపరేషన్ చేపించింది పిల్లలు పుట్టకుండా. ఓకే ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయిపోయింది. రవిశంకర్ మాస్ గారు 50%, అలానే ప్రకాష్ గారు 50% ఇచ్చారు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని మీరే తీసుకోవాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ బాయ్. సార్ మా ముచ్చటనే చెప్పలేదు సార్, నేను ఈ నివంతాన్ని ఉంచాలి సార్. వీళ్ళందరికీ బస్ ఛార్జ్ ఇచ్చి పంపించండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.